సింపుల్‌గా సుత్తి లేకుండా పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తాను. సో, కొత్తిమీర, పుదీనా కొంచెం తీసుకోండనమాట. ఒక 4, 5 రెమ్మలు తీసుకోండి. అండ్ పచ్చిమిరపకాయ ఒక్కటి చాలు, లేదా హాఫ్ సరిపోతుంది. అండ్ లెమన్ ఒకటి. ఇంకా ఇది పక్కన పెడితే పూరీలు చేసుకోవడానికి మనకి ఈ పూరీలు అమ్ముతారనమాట. వడియాలు అమ్మే షాపుల్లో ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది. దాన్ని ఒక 100 గ్రామ్స్ తెచ్చుకుంటే మీకు కనీసం 55-60 పూరీస్ వస్తాయి. సో, నూనె బాగా హై ఫ్లేమ్‌లో కాగిన తర్వాత మీడియంకి టర్న్ చేసుకొని సో, ఏంచుకుంటే ఇలా షేప్స్ వస్తాయి అండ్ పొంగుతుంది. మీడియం ఫ్లేమ్‌లో అయితే రాదు. సో, మెయిన్ ఇట్లా ఉడకాలనమాట నూనె. అంటే బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బురుగులొచ్చేలాగా. అలా వచ్చినప్పుడు మాత్రమే మీరు పూరీలేసుకుంటే ఇలా మంచిగా అవి పైకి తేలి బాగా పూరీలవుతాయి. ఇది మెయిన్ టిప్ అనమాట. ఫాలో అవ్వాల్సిన టిప్. అండ్ పానీపూరి తయారు చేసుకోవడానికి మిర్చి హాఫ్ అని చెప్పాను కదా! ఎందుకు అనంటే అది సరిపోతుంది. అది ఎంత అంటే ఒక 1 లీటర్ వాటర్‌కి సరిపోతుంది హాఫ్ మిర్చి. అట్లా కాదు ఇంకా కొంచెం వేసుకోవాలి అనంటే వేసుకోవచ్చు. మీ ఇష్టం. మీరు స్పైస్ లెవెల్స్ ఎక్కువుంటే. ఇంకా మసాలా విషయానికొస్తే ఆలు ఉడకపెట్టుకునేసి పీల్ తీసుకునేసి సో, ఆలూలో మసాలా అంతా వేసుకునేస్తామనమాట. కొత్తిమీర అండ్ ఈ జీరా మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం వేసుకునేస్తే చాలు. అండ్ ఈ పానీపూరి చేయడానికి రసం ఉంది కదా! దాన్ని మనం మిక్సీలో వేసుకొని బాగా క్రష్ చేసుకునేసి వడకట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. అండ్ నిమ్మకాయ చెప్పాను కదా! హాఫ్ లెమను దాన్ని బాగా స్క్వీజ్ చేసుకోవాలనమాట. ఫస్ట్ కావాల్సినన్ని నీళ్ళు ఫస్ట్ పోసుకునేసి వడకట్టుకునేయండి నీట్‌గా. అది మెయిన్. దాని తర్వాత లెమన్ పిండుకునేస్తే సరిపోతుంది రసం. అండ్ ఈ రసంలో మనం ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు కూడా వేసుకోవాలి. సో, బాగా స్క్వీజ్ చేసుకోండి. లెమన్ మీకు ఇంకా కొంచెం కారం అనిపించిందంటే లెమన్ ఇంకొక హాఫ్ కానీ కాల్ భాగం కానీ పిండుకోండి సరిపోతుంది. అది మెయిన్. అండ్ జీరా మసాలా ఉంటుందన్నమాట. జల్జీరా అని అడిగితే దొరుకుతుంది అనమాట ఎక్కడైనా సరే. సో, ఆ జల్జీరా మెయిన్ హైలైట్ చేస్తుంది టేస్ట్ని. సో, జల్జీరా ఒక స్పూన్ వేసుకోండి ఈ బౌల్ ఆఫ్ వాటర్ కంటే 1 లీటర్ ఆఫ్ వాటర్ అనుకోండి. సో, ఇంకా మన పానీపూరి రెడీ అనమాట. సో, మనకి ఆలు మసాలా రెడీ అయిపోయింది. ఆలూలో మిక్స్చర్ కావాలంటే కూడా వేసుకోండి మీకు నచ్చితే. నేను ప్లెయిన్గా అంటే గోల్గప్ప కైండ్ ఆఫ్ టేస్ట్ కావాలని చెప్పేసి సో, నేను ఇది సింపుల్గా చేసుకున్నాను అనమాట. సో, దీంట్లో డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కొంతమంది చింతపండు రసం వేస్తారు పులుపు కోసం. మనమైతే ఇక్కడ లెమన్ వేస్తున్నాము. లెమనే సూపర్గా ఉంటుంది. అండ్ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కారం వచ్చి లెమన్ అన్ని పిండుకునే దాని బదులు హాఫ్ పచ్చిమిర్చి 5 రెమ్మలు పుదీనా కొత్తిమీర వేసేసి క్రష్ చేసుకునేస్తే చాలన్నమాట. అద్దిరిపోయే పానీపూరి రెడీ అయిపోతుంది. లైక్ గోల్గప్ప అని కూడా అనొచ్చు మీ భాషలో. మసాలా పూరి కూడా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. త్వరలోనే చేసి పోస్ట్ చేస్తాను. కుమ్మేశానే నేనైతే.